హలో, దారి తెలిసిందిగా, ప్లీజ్ రండి. హలో హలో రే చెప్పరా. నువ్వెందుకురా ఫోన్ చేయలేదు? 2-3 సార్లు కాల్ చేశాను, అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. వాడిని ఆపరేషన్ థియేటర్కి మార్చారు. మరి వాళ్ళమ్మన్నారు అక్కడ? పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఏమీ తినలేదు. నీ గురించి అడిగారు. డబ్బు పని మీద ఒక చోటకు వెళ్ళారని చెప్పానురా. ఫోన్ ఇమ్మంటావా? వద్దురా, ఆవిడతో నేనెలా? దీనంతటికీ కారణం నేనే కదరా. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకు. జరగకూడదే జరిగింది. నువ్వేం కంగారు పడుకో. రే వాడికి ఏమీ కాదురా. సరే, అక్కడేం జరుగుతుంది? ఎలా ఉన్నారా పెద్ద ఆయన? ఆయనదొక రకంగా మొరటి స్వభావం. ఆయన చెప్పింది చేయాలంటాడు. మనకి సమస్య రాకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు లేనిపోనిది ఏమీ చేయకు. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోరా. అతను మన సహాయానికి ఉపయోగపడిన వ్యక్తి కదా. సరేరా, ఏమైనా ఉంటే ఫోన్ చేయి. వాళ్ళమ్మ జాగ్రత్త. సరేరా. ఓకే. ఓకే. The number you have dialed is currently busy. నాకిప్పటికీ అర్థం కాలేదు సార్కి దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటని. ఎనీవే, టేక్ కేర్, గుడ్ లక్. నాకేమంత అర్జెంట్ లేదు, కాస్త స్లోగా వెళ్ళు. కానీ నాకు అర్జెంట్ పని ఉంది. హలో 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 హలో. దాని మీద కోప్పడి ప్రయోజనం లేదు. ఇక 8 కిలోమీటర్లకి అడవే. ఆ తర్వాత ఫోన్ చేసుకో. ఓ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్. వైజాగ్ అంటే విశాఖపట్నం. నాకు తెలిసి ఆంధ్రాలో ఉంది వైజాగ్. వైజాగ్ వెళ్ళడం అంత కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు అంటే కుదరదు. నేను తిరిగి వెళ్ళిపోవాలి. నన్ను నా పాటు కుదిలేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మన మధ్య ఉన్న కండిషన్ అది కాదుగా.